సుడుర్రి సుడుర్రి అని చూపించింది వాళ్ళే, చూపిస్తున్నారు కదా అని చూడనీకే పోతే మళ్ళా కొట్టేది వాళ్ళే. భలే ఉన్నది పోన్రి మంచు ఫ్యామిలీ లడాయి. ఉత్త పుణ్యానికి ఓ రిపోర్టర్ అన్న షెవ్ అలగొట్టిర్రు. ఏండ్లు మీద పడ్డా పెద్ద మనిషి ఇప్పటికి ఉప్పు కారం గట్టిగానే తింటున్నట్టున్నాడు. మీదికెళ్ళి కొట్టేది కొట్టి తిట్టేది తిట్టి ఇప్పుడు మాఫ్ చేయండి అని అడుగుతున్నారు. అబ్బో మంచు ఫ్యామిలీ పంచాయతీ మామూలుగా లేదు, తీరొక్క తీర్ల తిరుగుతున్నది. మీరే చూడుర్రి. అరకు పోయే రోడ్డు లెక్క మలుపులు తిరుగుతాంది మంచువారి ఇంటి పంచాది. ఓ దిక్కు చిన్న కొడుకు, ఇంకో దిక్కు తండ్రి పెద్ద కొడుకు, రెండు దిక్కులై పొట్టు దుబ్బెత్తి పోసుకుంటారు. మీదికెళ్ళి ఏమైంది సారు అని అడగనికే పోతే ఉత్త పుణ్యానికే మైక్ అందుకొని ఎంటబడ్డాడు మోహన్ బాబు. అంత ఆగమాగం అయింది. పోలీసోళ్ళు పిలిస్తే పానం బాగాలేదని దవాఖానలో చేరికయిండు. డాక్టర్లు వచ్చి 2 దినాలు ఆరాం చేయాలి, లేకపోతే తిప్పలైతుంది అన్నట్టు చెప్పిండ్రు. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు మా తమ్ముడు గేట్లు పడగొట్టి ఇంట్లోకి వచ్చిండు. అందుకే మా నాయన కోపం వచ్చింది. అదే టైంలో మూతికాడ మైకు పెట్టిండ్రు, అందుకే గట్ట చేసిండు అన్నట్టు చెప్పుకొచ్చిండు పెద్ద కొడుకు విష్ణు. ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకి గౌరవం ఇవ్వాలి, తండ్రికి గౌరవం ఇవ్వాలి. లీగల్గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది 4: మాతా పిత గురు దైవం. ఈ 4 గాని మనం మర్చిపోయామంటే మనకి జంతువులకి డిఫరెన్స్ లేదు. తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఏ రోజు దేవుడు కరెక్ట్ గా చూడరు. తండ్రి మీద ప్రేమ గట్టిగానే ఉన్నది కొడుకుకు. అటు తండ్రికి కూడా కొడుకు మీద మస్తు ప్రేమ ఉన్నదట గాని నడమ వాళ్ళు వీళ్ళు పుల్లలు పెట్టి పాడు చేసిండ్రు అన్నట్టు మాట్లాడిండు. ఇంకో దిక్కు మాట్లాడితే మాట్లాడాలి, లేకపోతే మడతంగా పోవాలి. గంతేగాని మైక్ అందుకొని రప్ప కొడితే ఏంటిది అన్నట్టు అని రిపోర్టర్ అన్నలు లొల్లి పెద్దగా చేసిండ్రు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోపం తీస్తే ఎట్లా, లోపటేసి బుద్ధి చెప్పాలి అని పంచాది మోపు చేసిండ్రు. 2 రాష్ట్రాలల్లో నడిచినాయి లొల్లులు. గంతేకాదు మోహన్ బాబు ఇదివరకు దాడులు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఆయన అంతే అని గోస చెప్పుకుంటారట. మరి చూడాలి ఏమవుతుందో, పంచాది ఎట్ట దేవుతుందో.